ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అటు తమిళనాడు రాజకీయాలు, ఇటు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు అన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎవ్వరు ఊహించనిదండి. కేవలం సుమన్ టీవీ మాత్రమే ఫస్ట్ నుంచి కూడా విజయే సీఎం అవుతారు, టీవీకే గెలుస్తుంది అని చెప్పినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మనం ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా ఈవెన్ ఒక్కటి తప్పించి ఎగ్జిట్ పోల్ ఏది కూడా విజయ్కి ఇవ్వలేదు. అలాంటిది అనూహ్యంగా విజయ్ రావటం ఈరోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగినటువంటి పరిస్థితి. చాలా తక్కువ సమయంలో అప్పట్లో ఎన్టీ రామారావు గారు, మళ్ళీ ఇప్పుడు విజయ్ అని అందరూ అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు యాక్చువల్గా అండి, తమిళనాడులో ఫస్ట్ నుంచి పొలిటీషియన్స్ అందరూ కూడా సినిమా బేస్ ఉన్నోళ్ళే. అన్నాదురై కాడి నుంచి తీసుకుంటే అన్నాదురై అయితేమి, ఎంజీఆర్ అయితేమి, అదేవిధంగా కరుణానిధి అయితేమి, అదేవిధంగా జయలలిత అయితేమి, వీళ్ళే పరిపాలిస్తున్నారు. అక్కడ సినిమా వాళ్ళకి ఒక ట్రెండ్ ఉంటుంది జనరల్గా. అది ఎవరు ఊహించలేకపోయారనమాట. ఎందుకు ఊహించలేకపోయారంటే, ఆంధ్రాలో చిరంజీవి గారు ఎన్నికల్లో ఫెయిల్ అయ్యారు కదా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా 2019లో ఫెయిల్ అయ్యారు కదా. ఇప్పుడు అక్కడ మన కమల్ హాసన్ కూడా ఫెయిల్ అయ్యాడు కదా. అక్కడ తమిళనాడులో ఎన్నికల్లో కమల్ హాసన్ కూడా అన్ని ఓట్లు రాలేదు కదా. ఈ అన్నిటి దృష్ట్యా దీని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ ఎవరు చేయలేదు. 20 సీట్ల కంటే రావన్నారు. 20 సీట్ల కంటే రావు, అది ఇది అని అన్నారు. కానీ బేసిక్గా ఏంటంటే, గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, ఎప్పుడు కూడా అక్కడ రాజకీయాలు ఎట్లుంటాయంటే కక్షపూరితంగా ఉంటాయి. 1 by 1 వీళ్ళు వస్తే వాళ్ళని జైల్లో వేస్తారు, వాళ్ళు వస్తే వీళ్ళని జైల్లో వేసేవాళ్ళు. అంతకుముందు ఏడీఎంకే డిఎంకే మధ్య ఉన్న పోరులో కరుణానిధిని ఆమె జైలుకి పంపిస్తే ఆమెను జైలుకి పంపించేవాళ్ళు. లాస్ట్కి ఆయన వేసిన కేసే అది. లాస్ట్ ఆమె జైల్లో ఉండింది చూసారా, ఆ కేసు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా జయలలితది. ఆయన ఏపిచ్చిన కేసే అది. కాబట్టి ఏంటంటే అలా టగ్ ఫైట్గా నడుస్తూ ఉండేది. అందుకే ఒకసారి ఒకరు ఉంటా ఉండేవాళ్ళు. ఇట్లాంటి అవకాశం అనేది ఏంటంటే సడన్గా చేంజ్ అయింది. ఎట్లా చేంజ్ అయిందంటే, స్టాలిన్ స్టైల్ మార్చుకున్నాడు. ఇలాంటి కక్షపూరితం కాకుండా జయలలితను పొగుడుతా, అమ్మ క్యాంటీన్లని పేరు ఉంటే తీసేస్తామని మన ఈ గవర్నమెంట్ వాళ్ళు అంటుంటే, అవన్నీ వద్దు, ఉంచండి, ఆమె పేరు ఉంచండి, ఆమె ఉండాలా, అది ఉండాలా, ఇది ఉండాలని, ఇట్లా కొంచెం ఒక న్యూ టైపు ఒక పాలిటిక్స్. ఇంకా వాళ్ళ కొడుకన్నా ఇంకా ఈ సనాతన ధర్మం మీద వైరస్ లాంటిది ఇట్లాంటి మాటలన్నా మాట్లాడున్నాడు. కానీ ఒక సమభావంతో ఎవరిని కూడా, ప్రతిపక్షాన్ని సైతం ఎప్పుడు కూడా విమర్శించిన పాపాన్ని పోలా అతను. మొన్న ఎలక్షన్ అప్పుడు ఈ డీలిమిటేషన్ మీద మాట్లాడాడు ఆ రకంగా. కాబట్టి స్టాలిన్ మీద అందరికీ నమ్మకం ఉంది, ఏదో రకంగా వస్తాడేమో అని చెప్పి ఫీలింగ్. ఎందుకంటే బేసిక్గా వాళ్ళకి ఎట్ట లేదన్నా, ఎలా ఉన్నా వాళ్ళు చాలా వీక్గా ఉన్నారన్న పరిస్థితిలో కూడా 30% పోల్ అవుతాయి ఓట్లు. కాంగ్రెసు ఒక 21 పార్టీల కూటమి, అది ఇప్పుడు ఏర్పడిన కూటమి వచ్చి 21 పార్టీలు. కాంగ్రెస్, వీసీకే, ఇంకా హిందూ ముస్లిం లీగ్, ఇంకా అన్ని లీడింగ్ పార్టీలు అనమాట. ఇన్ని పార్టీలతో అతను ఏం చేశాడు, అతనికి సీట్లు తగ్గించుకొని వాళ్ళకి సీట్లు పెంచి అలా పోయాడనమాట. అది రాజకీయంలో ఒక భాగం అనమాట. జయలలిత పార్టీ వాళ్ళు చాలా దూరం ట్రై చేశారు, ఎన్నో రకాలుగా ట్రై చేశారు విజయ్ని కలుపుకోవాలని. వాళ్ళకి తెలుసు వాళ్ళకి కష్టం వస్తుంది అని చెప్పేసి తెలుసు. ఎందుకంటే బీజేపీ సెంట్రల్ నాయకత్వానికి అంతా తెలుసు కదా. కాబట్టి ఏంటంటే అతను కలుపుకోవాలని చెప్పి ఆ సినిమా రాద్ధాంతం అయితేమి, సెన్సార్ రాద్ధాంతం అయితేమి, ఇట్లాంటి అంతా చేసినా కూడా అతను లొంగల అనమాట. నేను ఒంటరిగా వస్తాను, సింగం ఒంటరిగా వస్తుందని ఇక్కడ ఆంధ్రాలో కూడా చెప్తా ఉండేవాళ్ళు కదా అంతకుముందు. అదే విధమైన స్లోగన్ అక్కడ ఇచ్చాడనమాట. ఇచ్చి అక్కడ వచ్చాడు సొంతంగా. కానీ క్యాంపెయిన్ కూడా పెద్ద చేయలేదండి గారు. ఎక్కడ కూడా తిరగలే అతను. ఓన్లీ నేషనల్ హైవేస్ ఉండే ఏరియాల్లోనే తిరిగాడు. వాటిల్లో తిరిగినా ఇంత అవేర్నెస్ అనేది, ఇంత అనేది ఏ జన్మలో చేసిన పుణ్యమో. ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే చెప్పంటారు, రామారావు గారితో పోల్చేశారు మీరు. రామారావు గారు చాలా కష్టపడేవాళ్ళు, రోడ్డు పక్కన స్నానం చేసి. ఆ రోజుల్లో మీడియా ఇంత లేదు. ఈ రోజుల్లో సోషల్ మీడియా వెరీ ఎమోషనల్గా ఉంది. ఇంత మీడియా ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు ఈనాడు పేపరే ఒకటే దిక్కు. ఈనాడు పేపర్లోనే రామారావు గారి గురించి, ఆయన పక్కన రోడ్డు పక్కన స్నానాలు చేసేది, టీ అంగళ్ళల్లో టీ తాగేది, అవి వేసి అలా చేశారు. ఆయన ప్రతి దగ్గర కవర్ చేశాడు. రామారావు గారు లాగా ఇతను గారు చేసి ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ సీట్లు వచ్చాయి ఈ లెక్కన. రామారావు గారికి ఆ రోజు ఎన్ని వచ్చినాయి? 202 వచ్చినాయి, 202 వచ్చినాయి. కాంగ్రెస్ అత్యంత బలమైన పార్టీ, ఇక్కడ నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ
202 సీట్లు ఆయనకు వచ్చినాయి. కాబట్టి ఏంటంటే అక్కడ ఉన్న 232లో ఈరోజు అతను కానీ కొంచెం కష్టపడి ఉన్నాడు అనుకోండి, కొన్ని ఈక్వేషన్స్తో కొంతమందికి అప్పటికి కాంగ్రెస్ వాళ్ళు ట్రై చేశారు ఓకే. ఏదే అలయన్స్ కోసం. కాంగ్రెస్ వాళ్ళు ట్రై చేశారు. కాంగ్రెస్ వాళ్ళతో ఏదో ఉంది అంటే ప్రశాంత్ కిషోర్ అనే అతను ఇతనికి చెప్పాలి, ఇతనికి అడ్వైజర్ విజయ్కి. ప్రశాంత్ కిషోర్ అని ఇక్కడ ఆంధ్రాలో చేసేవాడు కదా, ఐప్యాక్ అని టీం ఉంది కదా, వాళ్ళు ఇచ్చిన నినాదం ప్రకారం ఈ సింగం సింగిల్గా వస్తుంది అనేది వాడి స్లోగనే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా అదే ఇప్పించాడు, ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇప్పించాడు కదా, ఒంటరిగా వస్తుంది అవన్నీ అతను ఇప్పించిన స్లోగన్సే. అది కానీ ఇది కానీ ఇలా ఊరికి ఈ కరూరు ఇన్సిడెంటు జనాలు వచ్చి పైన పడి 41 మంది చనిపోవడము, ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అయితేమి, ఆ తర్వాత గవర్నమెంట్లు అయితేమి ఏ రకంగా జనవరి 14వ తారీఖు సినిమా రిలీజ్ కావాల్సిన సినిమా భగవంత్ కేసరి అనే సినిమాని ఇక్కడేమో రిలీజ్ అయిపోయింది సినిమా, అక్కడ రిలీజ్ కాల. జననాయకన్ ఇదే భగవంత్ కేసరి రీమేక్. అవును. అయినా కూడా పొలిటికల్ సెటైర్ ఉందని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ సినిమాని కూడా అడ్డుకున్నారు. ఇవన్నీ ఏంటంటే యూత్ మీద ఎక్కువ ప్రేరేపిస్తుంటారన్నమాట. దీని ముందు నుంచి ఒక బీజాలు వేసుకుంటూ వస్తున్నాడు అతని జయలలిత అలా అణగొట్టి ఉండింది, లేకపోతే ఎప్పుడో వచ్చేవాడు రాజకీయాల్లో. జయలలిత వల్ల లేట్ అయింది. తలేవర్ అని ఒక సినిమా తీశాడు ఇతను, ఆ సినిమా రిలీజ్ కాకుండా చేసింది ఆమె. ఆ సినిమా రిలీజ్ కాకుండా ఆపేసింది. రాజకీయంగా అతను వస్తున్నాడు అని. తలేవర్ అంటే నాయకుడు అని అర్థం. ఆ అర్థం ఈడి నాయకుడేంటి, నేను ఇక్కడ నాయకురాలనుంటే అన్న పరిస్థితుల్లో అంత చాలా ఇబ్బంది పెట్టి ఆ సినిమా రిలీజ్ కాకుండా అట్లా చేసి ఇట్లా చేసింది. ఆ తర్వాత ఇతను 2-3 సినిమాల్లో ఒక సందేశాలు ఉంటాయి చూడండి, కావాలంటే ఓటేసేదానికి వస్తాడు అమెరికా నుంచి, పెద్ద కోటీశ్వరుడు, అతను ఓటు వేరే వాళ్ళు వేశారు, దానిపైన ఒక సినిమా ఉంటుంది అతన్ని. అట్లాగా ప్రతి ఒక్క సినిమాలో ఉమెన్ టచ్ ఉండేటట్టు కొన్ని సినిమాలు తీశాడు. కాబట్టి ఏంటంటే యూత్కి కొత్తదనంగా ఇతను ఏమైనా చేస్తాడేమో అని ఒక అట్రాక్షన్ ఉందన్నమాట. 2 ప్రభుత్వాలను చూశారు, ఏడీఎంకేని చూశారు, డిఎంకేని చూశారు. మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఎక్స్పెక్ట్ చేయనియే కదా జరుగుతాయి రాజకీయాల్లో. ఏంటంటే ఇట్లాంటివే జరుగుతాయి కదా. మన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి ఈ భారతదేశానికి ఇలాగే ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు కదా. లాస్ట్ టైం లేదు ఇండియా కూటమి వస్తుంది అది ఇది అని అన్నారు కదా. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయని జరుగుతాయి అనమాట. ఇదేంటంటే వన్స్ అగైన్ ఏంటంటే అతను మంచి పరిపాలన అందిస్తాడా లేదా, ఎవరితో అతను అండర్స్టాండింగ్లో పోతాడు, ఏ రకంగా పోతాడు అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. ఎవరితో పోవాలా, ఇప్పుడు ఏడీఎంకేతో పోవాలా అంటే అతను ముఖ్యమంత్రి అభ్యర్థి, అతను ముఖ్యమంత్రి కావాలన్న వాళ్ళే కదా ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి కదా, అంటే వచ్చిన సీట్లను బట్టి ఉంటుంది కదండి డెసిషన్ అనేది. అవసరాన్ని అవుతారా కింగ్ మేకర్ అవుతారా అనేది అవసరాన్ని బట్టి ఉంటుంది. ఎట్లా చెప్పమంటారా? ఇప్పుడు దేవగౌడ ఉన్నాడు, ఆయనకి ఎన్ని సీట్లు ఉన్నాయి? ఆయన ఆ రోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు కదా. ఆయన దగ్గర ఉండే ఐటమ్ ఉంటేనే కదా అవుతారు. ఈయనకి కావాల్సింది 118 ఈజ్ అ మ్యాజిక్ ఫిగర్. అతనికి అంత తగ్గినాయి అనుకోండి, ఎవరెవరు కావాలన్నప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తారు. 2.5 years సీఎం. ఈ సిస్టమ్ అలాంటిది ఏదైనా ఉండొచ్చు, ఎందుకంటే అది కూడా ఏడీఎంకే వాళ్ళ పొత్తుతో పోతే ఆ రకంగా ఉంటుంది. డిఎంకే అయితే అడగకపోవచ్చు. ఎందుకు అడగకపోవచ్చు అంటే వాళ్ళకి ఏముంది, నిన్నటి దాకా మనం చేశారు, చేయని అతన్ని మేము బయట నుంచి సపోర్ట్ ఇస్తూ ఉంటాం అంటే గవర్నమెంట్ చేస్తేనే కదండి అతను చేసే తప్పులన్నీ ఎక్స్పోజ్ చేసేదానికి వీలు ఉంటుంది. అతను చేయలేదనుకోండి, అతనికి ఏ రకంగా చేయలేదనుకోండి, ఏమి ప్రతిపక్షం చెప్పలేదు కదా, ఏ మ్యాటర్ కూడా చెప్పలేదు కదా బయటికి. ఇప్పుడు అందుకోసం అతనికి ఒక అవకాశం ఇవ్వాలి తప్పకుండా, ఎవరైనా ఇవ్వాలి, ముందుకొచ్చి ఇవ్వాలి. అదే ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక మెరుగైన అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే తప్పకుండా అతనికి అవకాశం ఇచ్చి తీరాలన్నమాట. అది ఎవరు ఇవ్వాలా? స్టాలిన్ ఇవ్వచ్చు, స్టాలిన్ స్వాగతించవచ్చు, స్టాలిన్ ఇవ్వచ్చు, ఏడీఎంకే ఇవ్వచ్చు. రూల్స్ పెట్టి కండిషన్లు పెట్టి ఇస్తే ఏం లాభం? ఒక ప్రజానాయకుడిగా అతను క్యాంపెయిన్ చేయలేని పరిస్థితుల్లో అతను ఆ రకంగా ఏ రకంగా కూడా ఆటో వాళ్ళకి అంతా ఇచ్చిన సీట్లు ఎవరెవరికి ఇచ్చారంట, రామారావు గారు ఇచ్చారు కదా అప్పుడు. బస్ కండక్టర్లకి, ఆటో డ్రైవర్లకి, వాళ్ళందరికి ఇచ్చాడు అతను సీట్లు. అతని డ్రైవర్ వాళ్ళ కొడుకు కూడా ఇచ్చాడు, డ్రైవర్ కొడుకు కూడా ఇచ్చాడు. అట్లా కొత్త వాళ్ళందరికీ ఒక ప్రాతినిధ్యం, ఒక న్యూ జనరేషన్, ఒక అట్రాక్షను.
ఒక కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే చెప్పమంటారా, ఇప్పుడు సమాజం బట్టిపోతుంటారు. పాతోళ్ళు ఉన్నారనుకోండి, అవినీతి ఇన్ని అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎవడో ₹1 ఖర్చు పెట్టి ఎలక్షన్‌లో రాలా. ఏ ఒక్కడు ₹1 ఖర్చు పెట్టలా. ఊరకనే విజయ్ బొమ్మ, విజయ్, విజయ్, విజయ్ అని ఆయన చరిష్మాతో సోషల్ మీడియాలో తిప్పారు. ఆ తిప్పడం అడ్వాంటేజ్ అయిపోయింది. ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయం అనే చెప్పవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రామారావు అంత గొప్ప అని మనం చెప్పేదానికి లేదంటే అంత ఆయన 6 నెలలకే రాష్ట్రం అంతా పర్యటించి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఈయన చాలా రోజుల నుంచి అదే పని మీద ఉన్నాడు. కాకపోతే కొన్ని అడ్డంకులు తగులుతా ఉన్నాయి. దానివల్ల కొంచెం పార్టీ పెట్టింది అయితే మొన్న మధ్యనే కదండి, 1.5 year అయింది కదా. రామారావు గారు పెట్టంగానే కదా ఊళ్ళు బయలుదేరాడు. అవును, గాంధీ అక్కడ ఇక్కడ అసెంబ్లీలో పెట్టి మీటింగు అక్కడ అనౌన్స్ చేసి తెలుగుదేశం అని చెప్పి జనాల్లోకి వెళ్ళాడు కదా. రామారావు షార్ట్ పీరియడ్. రామారావు గారు 9 నెలలే కదా. 9 నెలలే. ఈయన చాలా రోజుల నుంచి ఉన్నాడండి, చాలా రోజుల నుంచి ఉన్నాడు. కాబట్టి ఏంటంటే అతన్ని అందరం కూడా ఇప్పుడు మనకేమి ఇప్పుడు ముఖ్యమంత్రులతో ఉన్నారంటే మనది తీరని సమస్య అది. కోర్టు ఆర్డర్ వచ్చినా ప్రభుత్వం ఏమో పరిగణించడం లేదు. ఏది తెలుగు చదువుకునే విధానము అదంతా అతను వాళ్ళ వల్ల కాదనమాట. ఎందుకంటే చేయలేరు. ఒకరు పెట్టిన చట్టాన్ని ఒకరు చేస్తే తమిళకి వ్యతిరేకంగా తమిళ భావం అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో చేసేస్తారు. అది కంటే ఏదో కాంబినేషన్ బాగుంటుంది. కుర్రోడు బాగానే ఉంటాడు. ఎందుకంటే మాకు ఇప్పుడు అతను మధ్యలోనే చదువు మానేసి ఆర్టిస్ట్ అయ్యాడు. వాళ్ళ ఇల్లు షూటింగ్లకి వాటికి ఎంత ఇచ్చేవాళ్ళు. ఏది అప్పుడు చిన్న వయసు నుంచే మాకు తెలిసిన కుర్రోడు అండి. లైలా కాలేజ్ అని ఒక కాలేజీలో చదువుకున్నాడు. బీఎస్సీ చదువుతా డిస్కంటిన్యూ చేసి ఫస్ట్లో ఒక సినిమాలో యాక్ట్ చేసాడు. వాళ్ళ నాన్న సినిమా డైరెక్టరు, పెద్ద డైరెక్టర్. వాళ్ళ నాన్న పెద్ద డైరెక్టరు. చట్టంతో పోరాటం అని ఒక సినిమా తీసి చంద్రశేఖర్ ఎస్ఐ చంద్రశేఖర్ చాలా మంచి సినిమాలు తీసుకున్నాడు. ఏది అదేదో ఇంకోటి చిరంజీవితో 3-4 సినిమాలు తీసుకున్నాడు. హిందీలో ఒక సినిమా తీసుకున్నాడు. కొంచెం మంచి డైరెక్టర్. వాళ్ళ అమ్మ మంచి శోభ, వాళ్ళ అమ్మ పేరు మంచి కన్నడ బ్రాహ్మిన్స్. ఆమె బాగా రాస్తుంది, ఆమె రచయిత్రి. అలాగే వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. వాళ్ళ నాన్న క్రిస్టియన్, వాళ్ళ అమ్మ బ్రాహ్మిన్స్ అన్నమాట. అంటే మంచి ఫ్యామిలీయే, బాగా పెరిగాడు. తర్వాత ఏదో వాళ్ళ సిస్టర్ ఏదో చనిపోయినప్పుడు కొంచెం డిస్ప్యూట్ ఉంది వాళ్ళకి వాళ్ళ నాన్నకి. ఈ విజయ్కి వాళ్ళ నాన్నకి. వాళ్ళ సిస్టర్ చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు చనిపోయింది. నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని విజయ్ కొంచెం ఎక్స్పోజ్ అయ్యాడు. దానివల్ల కొంచెం అదొకటి ఉంది అతనికి బాధ. అప్పుడు ఉంది. ఇప్పుడేమో ఉందా లేకపోయినా కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే ఇప్పుడు మనం చూసాం కదా, దేవస్థానం గుళ్ళకి వెళ్ళాడు, అది వెళ్ళాడు, ఇది వెళ్ళాడు అని చూపిస్తున్నారు కదా. అదే అన్నమాట. కాబట్టి ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు నేను అనుకోవడం 2 కాన్స్టిట్యున్సీల్లో గెలిచాడు అనుకోండి. 2 ఉన్నాయి కదా. ఇప్పుడు పెరంబూరు, అక్కడ తిరుచిలో ఉన్నాయి. ఒక కాన్స్టిట్యున్సీలో త్రిషాని నిలబెడతాడు. ఖచ్చితంగా త్రిషాని ఒక కాన్స్టిట్యున్సీలో నిలబెడతాడు. లేదంటే రాజ్యసభ కన్నా పంపిస్తాడు. ఎట్లా అంటే చెప్పంటారు, రిప్రజెంటేషన్ ఉండాలి కదా. ఇంగ్లీష్ భాష అది ఇది వచ్చిన వాళ్ళు రాజ్యసభకి ఎందుకు పంపిస్తారు? జయలలితను ఆ రోజు ఎంజీఆర్ గారు పార్టీ సెక్రటరీ చేసి ఆమెకి రాజ్యసభ పంపించాడు. అక్కడికి కేంద్రంలో ఇందిరాగాంధీతో వాళ్ళతో రిప్రజెంట్ చేసేదానికి ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కదా. ఇప్పుడు త్రిష ఉంది, అమ్మాయి మలయాళపు అమ్మాయి, మలయాళ బ్రాహ్మిన్స్ అమ్మాయి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మనం చెప్పాడు కదా. అతనే ఓపెన్గా చెప్తున్నాడు కదా. ఆ అమ్మాయి వాళ్ళ భార్యకి కూడా సెటిల్మెంట్ 250 కోట్లు అని చెప్పేది కూడా చెప్పాడు కదా. అతనే చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. కాబట్టి త్రిషాని అతను పెళ్లి చేసుకుంటాడు. ఈరోజు ఆ అమ్మాయి అందుకోసమే ఆ అమ్మాయి ఈరోజు ఆయన జీవితంలో ఒక మధుర ఘట్టం అని చెప్పి అందరూ ఈ జ్యోతిష్యులు కూడా చెప్పారు కదా. ఈ నిలబడిన అందరి గ్రహాలు బాగలేవు, ఒక్క విజయ్కి రాజయోగం ఉంది అని చెప్పారు చెన్నైలో చాలామంది జ్యోతిష్యులు కూడా. ఎవరు నమ్మలా. ఏంటంటే ఒక పక్క ఏదో పెద్ద మేధావులైన ఈ సంస్థలన్నీ, ఈ ఎలక్షన్ ప్రిడిక్షన్ ఇచ్చే సంస్థలన్నీ డిఎంకేకే ఎక్కువ వస్తాయి అని అన్నారు. నేను కూడా ఏమని చెప్పాను, నేను కూడా చెప్పా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యారు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా పోయేదానికి ఎలా చిరంజీవి ఎలా అడ్డం అయ్యాడో
అలాగా ఇతను ఇక్కడ అడ్డమేమో బీజేపీ ఏడీఎంకే పార్టీలు అధికారంలోకి వచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు ఇతను అడ్డమేమో అలాంటి పరిస్థితుల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లన్నీ అతను పడితే అతను ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నాం. కానీ ఇంత అత్యుత్తమైన అద్భుతమైన మెజారిటీ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇండియా టుడే మై యాక్సిస్ ఆయన ఎలా ఊహించి చెప్పగలిగాడో తెలియలేదు. కానీ అదే సోషల్ మీడియా మాత్రం దానిపైనే ఉంది. 24 గంటలు ఎవరి దగ్గర పెట్టినా విజయ్ 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 కుర్రాడు. మీరు చెప్పారు సుమన్ టీవీ నుంచి మీరు చెప్పారు విజయ్ అని, అంటే ఏం బేస్ చేసి చెప్తారు? అదే కదా, అదే సర్వే. అదే విధంగా కౌంటింగ్ పెట్టారు. టక్కంటే ఒక్క నిమిషంలో 3 పార్టీలు ఉంటాయి, దేనికి ఎక్కువ అనేది వేస్తానే పోల్ మాదిరిగా పెడితే అన్ని అతనికి వచ్చినాయి. ఇవన్నీ ఏముందిలే, చిన్నపిల్లలు కదా. ఈ చిన్నపిల్లలు మనం చేరారు 27 లక్షల మంది కొత్త ఓటర్లు. ఇది SIR కింద 47 లక్షలు తీసేస్తే కొత్త ఓటర్లు 27 లక్షల మంది చేరారు. 27 లక్షల మంది ఇంకొక 25 అవుతుందేమో అని అనుకున్నారే కానీ ఇది ఒక ప్రపంచంలాగా ఆడవాళ్ళు మొత్తం వేసారు. అందరినీ ఏపించారు కుర్రోళ్ళు పిల్లకాయలు. వాళ్ళ తల్లిదండ్రులని ప్రోద్బలించి వేయించారు ఓట్లు. ఇది విజయ్కి వేయాల కంపల్సరీ అని వేయించారు. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, ఇప్పుడు మాట్లాడుతుంటే చెప్తున్నారు కదా, మా ఇంట్లో 6 ఓట్లు ఉంటే మేము 3 విజయ్కి వేసాము, 3 DMKకి వేసాము అని చెప్తున్నారు. అట్లా వేస్తామని చెప్పి ఒప్పుకున్నాము మా పిల్లల దగ్గర, మా పిల్లలు పట్టుకొని వదిలిపెట్టలేదు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది నూతన అధ్యాయమనే చెప్పాలి. చాలా రోజులు చాలా గ్యాప్ తర్వాత ఎప్పుడు రామారావు గారు ఎప్పుడు ఇట్లాంటి రాజకీయ పార్టీ సినిమా రంగం నుంచి వచ్చింది. 57 సంవత్సరాలు అయిపోయింది. 57 సంవత్సరాలు అంటే రామారావు గారు వచ్చింది తక్కువ, కానీ MGR అన్నదరే వాళ్ళు వచ్చి ఇప్పుడు 57 సంవత్సరాలు అయింది. రామారావు గారు 83లో వచ్చారు, 83లో వచ్చాడు. 84లో పడగొడితే మళ్ళీ 84లో మళ్ళీ ఎలక్షన్ జరిగింది. మళ్ళీ సేమ్ నెంబర్సే వచ్చినాయి, 202 వచ్చింది మళ్ళా కూడా. సో భాస్కర్ రావు గారు లేనిటప్పుడు జరిగిన ఎన్నికల్లో కూడా వచ్చినాయి. కాంగ్రెస్కి ఒక 10 తగ్గినాయి. ఫస్ట్ కాంగ్రెస్కి 60 వచ్చినాయి. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటండి? మనం పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఆల్రెడీ సర్దుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అక్కడ ఆమెకి, ఆమె పట్ల, ఆమె పాలన పట్ల, అక్కడ జరుగుతున్నటువంటి అరాజకాల పట్ల, అన్నింటి పట్ల. అందుకే ఇంతటి ఆమెకు ఉద్వాసన పరిగే పరిస్థితి వచ్చింది, ఇంతటి మెజారిటీ బీజేపీకి వచ్చిందని అంటున్నారు. మీరేమంటారు? పశ్చిమ బెంగాల్లో నేను మమతా బెనర్జీతో పాటు పనిచేశా యూత్ కాంగ్రెస్లో. ఓహో. ఆమె జనరల్ సెక్రటరీ, నేను జాయింట్ సెక్రటరీగా ఉండేవాళ్ళం ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్లో. ఎప్పటి నుంచో మేము చూస్తాం ఆమె కొంచెం రచ్చ క్యాండిడేటే. అప్పుడు కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు రచ్చ ఎక్కువ చేసేది. 91లో ఫస్ట్ టైం MP అయింది రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు. PV నరసింహారావు క్యాబినెట్లో మంత్రి, యూత్ సర్వీసెస్ మినిస్టర్ ఉంది. మధ్యలో ఆమె ఏం చేసిందంటే, ఆమె వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ కంచుకోట, ఇది కమ్యూనిస్టులకి కంచుకోటగా ఉంది. జ్యోతి బస్ అనే ఆయన ముఖ్యమంత్రిగా 23 సంవత్సరాలు ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత వచ్చిన వాళ్ళని, ఆ జ్యోతి బస్ వెళ్ళిపోయిన తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య వాళ్ళని ఆ కార్యకర్తలందరినీ కూడా అనగొట్టి అలా రాజకీయంగా ఆమె అప్పర్ పొజిషన్ తీసుకుంది. ఈరోజు బీజేపీ ఏం చేసిందో ఆమె అప్పుడు CPI-CPMకి ఆ విధంగా చేసింది ఆ రోజు. అంటే ఇదంతా ఏంటంటే ఒక రొటేషన్ సిస్టమ్. ఇప్పుడు 3 టర్మ్లు ఉందాం. 3 టర్మ్లు అంటే వెస్ట్ బెంగాల్లో అది వచ్చి ఒక ఉద్రేక పూరితమైన ప్రాంతం అనమాట. అది ఎట్లంటే అంతకుముందు కమ్యూనిస్ట్ వాళ్ళు పరిపాలించారు కదా, పరిపాలించిన ప్రాంతం అనే తలకి ఉద్రేక పూరితమైన ప్రాంతం. ఇప్పుడు బీజేపీ అక్కడ గెలవడం అనేది కూడా చాలా చాలా గొప్ప విచిత్రంగా చెప్పాలి. ఎట్లా చెప్పంటారా, డిఫరెన్స్ పెద్ద లేదు. డిఫరెన్స్ ఏమో పెద్ద లేదు కానీ ఓడిచ్చారు కదా, ఓటమే కదా, ఓటమే కదా. కాబట్టి ఏంటంటే ఆమె నాకు తెలిసి ఇంకా ఆడేం చేస్తుంది అపోజిషన్ లీడర్గా, ఆమె ఏదైనా రాజ్యసభకు నామినేట్ చేసుకొని ఇట్టొచ్చి కేంద్రం మీద ధ్వజమెత్తేదానికి కావాల్సిన అంశం కొన్ని ఏర్పడితే కదా, అక్కడ కదా అణగొట్టాలి. వాళ్ళిద్దరు తిరిగారు కదా అక్కడ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా. అక్కడ బెంగాల్ ఎట్లయినా ఎట్టి పరిస్థితులు రావాలనుకున్నారే కానీ ఇట్లా ఇప్పుడు అక్కడ తమిళనాడులో నిలబడ్డారు, 2 సీట్లలో కూడా గెలవాలి. బీజేపీ
27 స్థానాల్లో కంటెస్ట్ చేస్తే 2 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఏంటంటే దక్షిణాదిలో మనకు లాభం లేదు. పెద్ద రాష్ట్రం కదా, 294 కాన్స్టిట్యున్సీలు ఉండే రాష్ట్రం అదే కదా. అంతకుముందు ఆంధ్ర 294 ఉండేది, మనం విడిపోయాం కాబట్టి తక్కువ ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఏంటంటే పెద్ద రాష్ట్రం కదా, ఆ రాష్ట్రం ఏంటంటే ఆమె ఛాలెంజింగ్ లేడీ, అదొక ఫైట్, ఒక స్పిరిట్ అనమాట. ఫైట్ ఉన్న స్పిరిట్ ఉన్న ఆమె యొక్క మాటలు కానీ, ఆమె యొక్క విధానం కానీ, ఆమె ఎంపీలు కూడా అదే రకంగా పార్లమెంట్లో అదే రకంగా మాట్లాడుతుంటారు. లేడీ ఎంపీలు కూడా నరేంద్ర మోడీని సింగిల్ నేమ్తో పిలిచేవాళ్ళు వాళ్ళే. ఎప్పుడు కూడా ఎప్పుడు డిస్కషన్స్లో వచ్చేటప్పుడు పార్లమెంట్లో ఇలా ఉంటారు. కాబట్టి ఎట్లయినా అక్కడ ఒక లాక్ వేయాలా అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. అది ఏంటంటే ఫస్ట్ అక్కడ 3 సీట్లేనండి వచ్చింది. అప్పుడెప్పుడు మధ్యలో మొన్న లాస్ట్ టైం 77 వచ్చినాయి, 77 వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫిగర్ వచ్చింది. అంటే ఇది గొప్ప విజయమే ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళేం పెద్ద ఖర్చు పెట్టరు మనలాగా. ఇప్పుడు అసలు డబ్బులు పెట్టి అంటే హంగామా ఓటుకి డబ్బులు ఇచ్చుకునేది అదంతా ఆ సిస్టమ్ ఉండదు. ఇప్పుడు జరిగిన కేరళ కానీ ఇది కానీ ఇవన్నీ కూడా డబ్బులు కాదు, చేంజ్ ఆఫ్ మైండ్. ఓకే, తెలివితేటలు. అంటే ఏంటంటే ఒకసారి ఒక అవకాశం ఇద్దాం, ఏదో చేస్తానంటున్నారు కదా, ఇండస్ట్రియల్గా డెవలప్ చేస్తానంటున్నాడు కదా, ఇక్కడ ఉండాల్సింది ఇది. ప్రతి ఒక్కడి కార్మికుడికి ఉద్యోగాలు ఉండాలా, అవి ఉండాలా. నేను ఢిల్లీని వదిలిపెట్టి ఇక్కడే నేను ఉండి ఈ వెస్ట్ బెంగాల్ని నేను డెవలప్ చేస్తానని చెప్పి ఒక మాట చెప్పాడు. కాబట్టి ఆ మాటకి అనుసంధానంలో అది జరిగిందని చెప్పవచ్చు ఒక రకంగా. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.